ఇక అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అంటే ఒక వార్త కనిపిస్తుంది. వారంలో 1-2 సార్లు వడ్డించేలా మెనూలో మార్పులు సీతక్క. ఇక ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులని ఆదేశాలు. టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తాం, పని ఒత్తిడి తగ్గించేందుకు 14,000 ఖాళీల భర్తీలు చేస్తామంటూ సీతక్క వెల్లడేట. ఏదో పేజ్ ఇది 5వ పేజ్. రైట్. అంగన్వాడీ పిల్లలకు వారానికి 1 లేదా 2 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ ప్రతిపాదనని పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆమె ఆదేశించారు. ఇక రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మేధో మదనం సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు. తమ అనుభవాలు ఆలోచనలు పలువురు DWOలు CDPOలు సూపర్వైజర్లు మంత్రి అధికారులు వివరించారు. అంగన్వాడీ చిన్నారుల కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ను సీతక్క పరిశీలించి అభినందించారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ను రూపొందించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందజేస్తామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ చిన్నారులకు అందజేసే స్నాక్స్ బాలామృతాన్ని ప్యాకెట్లో కాకుండా బాక్సులో ఇవ్వాలని, నిరుడు కంటే ఈ ఏడాది 25% అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలి. బడిగంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్లు విధానం తీసుకురావాలి. పొద్దున గంట మోగిస్తే చిన్నారుల ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతుంది. టీచర్లు, హెల్పర్లు కరెక్ట్ టైంకు వచ్చే అవకాశం ఉంటుంది అని సీతక్క అన్నారు. ఇక ప్లే స్కూల్కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న విద్యా ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచినాం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు గ్రీన్ జారంలో ప్రతి నెల అందజేందుకు కృషి చేస్తా. ఇక పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీని భర్తీ చేస్తాం. SC వర్గీకరణ వల్ల లేట్ అయింది. ప్లే స్కూల్ ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు సిద్ధం చేయాలంటూ సీతక్క అన్నారు. ఇక అమ్మ మాట అంగన్వాడీ బాట నిర్వహించాలి. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము మంత్రి సీతక్క కామెంట్ చేస్తూ, ఇక కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. కోడిగుడ్డును ఉడకబెట్టి అలాగే ఇవ్వకుండా 2 ముక్కలు చేసి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇక అంగన్వాడీలో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాలి. చిన్నారులకు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లదే. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంగన్వాడీకి వచ్చే గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. వాళ్ళు కూర్చునేందుకు బెంచీలు అందజేస్తాం. టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు అందజేస్తాం. చిన్నారులకు అందించిన భోజనం మరింత రుచికరంగా మారుస్తామంటూ మంత్రి సీతక్క కామెంటు కనబడతా ఉంది. సో మొత్తం మీద ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో త్వరలోనే ఎగ్ బిర్యానీ పెట్టేందుకు ప్లాన్ చేస్తురట. చిన్నపిల్లలు చాలామంది కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి కాబట్టి సో త్వరలో అంగన్వాడీలో ఎగ్ బిర్యానీతో పాటు 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీని చేసి మరి అంగన్వాడీలో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది పని భారాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో సీతక్క ఉన్నదట. సో నిజంగా సీతక్క ఈ అంగన్వాడీ టీచర్లకు అయితే గుడ్ న్యూస్ చెప్పింది. సెల్ ఫోన్లు కూడా కొత్త సెల్ ఫోన్లు ఇస్తూ ఎగ్ బిర్యానీ పెట్టేందుకు మరి ప్లాన్ చేస్తూ ఉందట. అన్ని రకాలుగా మరి పిల్లల్ని మినీ అంగన్వాడీలో ప్లే స్కూళ్ళలో ధీటుగా మరి ప్రైవేటు ప్లే స్కూళ్ళకు ధీటుగా మినీ అంగన్వాడీలో పిల్లలకు విద్యా బోధన చేయాలి. వాళ్ళని అంటే గేమ్స్ ఆడించడం, వాళ్ళకు అక్షరాలు దిద్దించడం కావచ్చు, అన్ని రకాలుగా సో వాళ్ళని చూసుకోవాలని చెప్తా ఉంది సీతక్క. ఇక గర్భిణీ స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పుడే ఇస్తున్నటువంటి బాలామృతం కావచ్చు, ఇతర కోడిగుడ్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉడకబెట్టి పిల్లలకి ఆ గుడ్డును అలాగే కాకుండా ఉడకబెట్టిన గుడ్డుని ఆ పైన ఉన్నటువంటి ఆ పెనుకలు తీసేసి ఆ పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసి మరి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి ఎగ్ బిర్యానీ పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందని మంత్రి సీతక్క అయితే అంగన్వాడీ టీచర్లకు, ఎంప్లాయీస్కి శుభవార్త చెప్పింది. ఇక పని తగ్గించేందుకు